సదర పండగకి సీఎం సొట్టపు సూపుగా వస్తే అక్కడ దున్నపోతులకి రెడ్ బుల్ ఇంజెక్షన్ పొడి చేసి ఆ గొడవలో గోల్లో జనాలు అటు ఇటు పరిగెడతా ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి సీఎం షూట్ చేసి చంపేద్దామని ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. అంతమంది అటు ఇటు పరిగెడతా ఉంటే స్నైపర్కి దూరం నుంచి కాల్చడం కష్టమైపోద్ది కదా. నన్ను అడిగితే ఆ రెడ్ బుల్ ఇంజెక్షన్ సీన్ తీసేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. రాయండి, మొత్తం మీరే రాయండి, ఇంకా మేమెందుకు ఎక్కడ. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ హీరో దున్నపోతుని వేసుకుని ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇంజెక్షన్ గ్యాంగ్ ఎరగొడేస్తాడండి. సీఎం ఎస్కేప్ అయిపోతాడు. పైన ఇంత వారు గన్ వేసుకుని జాకబ్ గడి గడ్డి బీగుతున్నాడా ఐ డోంట్ నో. అయితే టీజీ సీఎం కూతురు చదివే కాలేజీలోనే మనోడు కూడా మధ్యలో జాయినింగ్ అయిపోతాడండి. ఎందుకు పొలిటికల్ సైన్స్ కోర్స్ చూస్ చేసుకున్నామని అడగ్గా నేను సీఎం అయిపోతానని తీయాలే తొయ్యాలే ఎవడైనా పైకి లేపితే కొయ్యాలే అంటాడండి. ఏ ఏంటి లేపేది ఏంటి కోసేది? ఎవడైనా గొంతు లేపితే పేక కొయ్యాలి అంటాడండి. ఓ గొంతు పేక. ఓకే ఓకే నెక్స్ట్ ఒక మంచి పార్టీ సాంగ్ వేసుకున్న తర్వాత ఆ జాకబ్ గారు మళ్ళీ ఇంత వ్యాన్లో ఇంత గన్ వేసుకుని వచ్చి సీఎం కొడుకుని షూట్ చేద్దాం అనుకుంటా ఉండగా మనోడు అడ్డం పడిపోతాడండి. ఈ జాకబ్ గారు షాక్ అయిపోయి స్టన్ అయ్యేలా ఉండిపోతాడు. మనోడు అలా ఎంతసేపు ఉన్నాడు? జస్ట్ నెక్స్ట్ సెకండ్ పక్క వచ్చేస్తాడు. జాకబ్ గారు కాల్చలేదా? నో. వై? ఐ డోంట్. అయితే రెండు మటరింగ్ అటెంప్ట్లు చేశారని తెలిసిన టీజీ సీఎం ఏపీ సీఎంకి కాల్ చేసేసి నా కొడుక్కి నీ కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పేస్తాడండి. ఆ మాట అన్న టీజీ సీఎం ఎంగేజ్మెంటా అని గట్టిగా లేచి అర్జెంటుగా బాత్రూమ్కి వస్తుంటే బలవంతంగా ఆపుకున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి బొసలు కొట్టారు. ఈయన అత్తగారేమో బొంగులో పరువు కోసం ఎదురు బొంగు అంత నమ్మగుని మెల్లిరిసి చంపేసావు, కనీసం పోయిన పరువు నన్ను తిరిగి తీసుకొస్తావా లేదంటే నెక్స్ట్ నా మెల్లిరిసి చంపేస్తావా అంటదండి. ఈయనేమో అర్జెంట్ బాత్రూమ్ ఎక్స్ప్రెషన్ నార్మల్ ఎక్స్ప్రెషన్ కింద మార్చేసి నేను పంపించినోడు డ్యాగలాంటోడని, ఎవరి మీద వాళ్తాడో ఎవరితో పట్టుకుంటాడో ఎవరితో పిసుకుతాడో ఆడికే తెలియదని మంచి రైమింగ్ స్టేట్మెంట్ ఒకటి చేస్తాడండి. మా జాకోబ్ గారు అంత డేంజర్ అయితే ఇప్పుడు మన వాళ్ళకి కష్టమైపోద్ది కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఆ జాకోబ్ గారిని పోలీసులు స్పెషల్ ఆపరేషనింగ్ చేసి పట్టేసుకుని సంకలైట్కి వెళ్ళిపోతారు. ఇంత బిల్డప్ ఇచ్చిన జాకోబ్ గారు అంత ఈజీగా దొరికిపోయాడంటే నాకు ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదే. నాకెందుకో ఈ జాకోబ్ గారు కాదని ఆడియన్స్ని తప్పుదారి పట్టించడానికి నువ్వేదో ఎత్తుగడేసావనిపించాను. రాయండి, మొత్తం మీరే రాయండి. నేను వెళ్ళి పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇస్తాము, సత్తుపొచ్చలకి ఉల్లిపాయలు ఇస్తామని చెప్పి వీధి తిరిగి అమ్ముకుంటా ఉంటాను. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం.